ప్లెయిన్ శారీ బుక్ చేద్దామనేసి మీషోలోంచి అయితే సెర్చ్ చేశానండి. నిజంగా మీషోలో అయితే తక్కువ బడ్జెట్లోనే మనకి రకరకాల ప్రోడక్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి. నేను కూడా ఒకసారి ట్రై చేద్దాము అనేసి ఈ విధంగా మీషోలోంచి ఒక శారీ అయితే బుక్ చేశానండి. చూడండి ఈ విధంగా ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ అండి. మనకి లావెండర్ కలర్ అయితే బుక్ చేశాను. ఇందులో రకరకాల కలర్స్ అయితే ఉన్నాయండి. చూడండి ఈ విధంగా కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఇందులో. నేనైతే ఈ విధంగా లావెండర్ కలర్ అయితే బుక్ చేశానండి. ఇది మనకి 485 రూపాయలకైతే వచ్చేసిందండి. బ్లౌజ్ చూడండి నిజంగా చాలా బాగుందండి. ఈ వర్క్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. ఎక్కడే కానీ మనకి చినిగిపోలేదండి. క్లాత్ వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే చాలా బాగుంది. అలాగే ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ అండి. కింద వచ్చేసి ఈ విధంగా స్కాల్ప్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి నిజంగా నాకు శారీ కంటే లాంగ్ ఫ్రాక్ లాగా బాగుంటుందా అనేసి ఒకసారి అయితే ట్రై చేశానండి. చూడండి ఈ విధంగా నేనైతే లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. అది కూడా 2 టైర్స్ అండి. చూడండి ఈ విధంగా నేనైతే మొత్తం శారీ అండి. ఇది ఎక్కడే కానీ నేను వేస్ట్ చేయలేదు. మొత్తం శారీని ఈ విధంగా లాంగ్ ఫ్రాక్ లాగా డిజైన్ చేశాను. అలాగే చూడండి ఇక్కడ వచ్చేసి నేను నెక్ లైట్ వీ షేప్ అయితే ఇచ్చానండి. తర్వాత స్లీవ్స్ వచ్చేసి ఫుల్ లాంగ్ లెంత్ ఉండేటట్టుగా స్లీవ్స్ అయితే రెడీ చేశాను. అలాగే ఈ బార్డర్ చూడండి మనకి బాడీ పార్ట్కి ఉన్న క్లాత్ని ఈ విధంగా చేతి దగ్గర వేసేసానండి. తర్వాత ఈ విధంగా సైడ్లో బటన్స్ అయితే చేతికి పెట్టేసాను. ఇక్కడ చూడండి నడుము దగ్గర ఈ విధంగా ఫ్రిల్స్ వచ్చేసి పెద్ద పెద్దగా ఇవ్వకోకుండా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టానండి. ఎందుకంటే మనకి నడుము దగ్గర ఫ్రిల్స్ పెద్దగా పెడితే కనుక కొంచెం పొట్ట ఎక్కువగా ఉంటే కనుక అది ఇంకా లావుగా కనబడుతుందండి. అందుకోసం ఈ విధంగా పెద్దగా కాకోకుండా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టాను. ఇక్కడ చూడండి బ్యాక్ నెక్ మనకు వచ్చేసి రౌండ్ నెక్ అయితే ఇచ్చానండి. చూడండి ఈ విధంగా రౌండ్ నెక్ అయితే ఇచ్చేసాను. తర్వాత క్లాత్ కొంచెం ఉంటే కనుక దాన్ని జడకి ఒక క్లిప్ లాగా పెట్టుకుందాం అనేసి ఈ విధంగా క్లిప్ లాగా రెడీ చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.